మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హలో అన్వర్ గారు, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనియర్. ప్రీవియస్ వీడియోలో ఎనర్జెటిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. అంటే పర్ మంత్ మీరు ₹1,00,000 ఎలా సేవ్ చేయాలనేటువంటి దాని మీద ఫోకస్ కొంచెం ధైర్యం చేయండి అన్నారు. అంతే. రెండోది ఏంటంటే ఒక్కొక్క డిఎన్ఏ స్ట్రక్చర్ కూడా మారిపోయేంత ఎగ్జాంపుల్ ఒకటి మీరు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది అనమాట. అంటే దానికి ఒక బుక్ రెఫరెన్స్ కూడా ఇచ్చాను, బయాలజికల్ చేంజ్ అని చెప్పేసి, బయాలజీ ఆఫ్ బిలీఫ్. బయాలజీ ఆఫ్ బిలీఫ్ అనేది ఒక మంచి ఎగ్జాంపుల్ తీసుకొచ్చి మరీ చెప్పారనమాట. అంటే మనం ఆలోచిస్తే మన బాడీలో ఉండేటువంటి ఆలోచన తీరు కూడా బాడీని, మైండ్ని, బ్రెయిన్ని ఆ విధంగా ట్యూన్ చేస్తుంది, ప్లాసిబో ఎఫెక్ట్ లాగా అని చెప్పి. క్యాన్సర్ కూడా హీల్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, క్యాన్సర్ కూడా. అది మామూలుగా లేదన్న, వీడియో మాత్రం అదిరిపోయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో చెప్పబోయేదంటే, ఇంతకుముందు మన వీడియోలో 888 గురించి చేసామండి. కొంతమంది ఒకరు అడిగారు, సార్ నిజంగా 888 అంత పవర్ఫుల్లా, అంటే నిజంగా ఇది పెట్టుకుంటే అయిపోతారంటే, ఒక్కసారి మీరు కారు కొనేటప్పుడు షోరూమ్కి వెళ్ళి 8888 నెంబర్ అడగండి. ఈ నెంబర్ నాకు కావాలి ఎంత అని అడగండి. మినిమం ₹1,00,000 ఉంటుంది, మినిమం ₹1,00,000 అబౌవ్. రీసెంట్గా నాకు తెలిసిన మన క్లయింట్ ఒక ఆడి కారు కొన్నారు, 8888 నెంబర్ పెట్టడానికి 3,20,000 పే చేశారు. నెంబర్ అంత ఎక్స్పెన్సివ్. అంటే సో మళ్ళీ చెప్తున్నానండి, మీరు ఎక్స్పెన్సివ్ అవ్వాలంటే, మళ్ళీ చెప్తున్నాను, ఎక్స్పాన్సివ్ అవ్వాలి మీరు. అంటే మన మైండ్ని ఎక్స్పాన్సివ్ చేసుకుంటే మనం ఎక్స్పెన్సివ్ అవుతాం అనమాట. సో ఈ వీడియోని చెప్పబోయేది ఏంటంటే, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ యొక్క ఆరా బట్టి, అంటే ఆరా బాగుంటే వీరా అంటారండి. మీరు వీరా అవ్వాలంటే ఆరా బాగుండాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మన ఆరా ఈ నెల 29వ క్లాస్ వచ్చిన, నేను మొన్న సౌండ్ హీలింగ్ చేశాను యాక్చువల్లీ ఫిజికల్గా. ఈసారి 29వ బ్యాచ్లో కూడా సౌండ్ హీలింగ్ ఉంటుంది. ఈ సౌండ్ హీలింగ్ ఏం చేస్తుందంటే, మన చుట్టూ ఉన్న ఆరాని స్ట్రాంగ్గా చేస్తుందండి. ఈ ఆరా ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో, మన కర్మ కూడా మన వెనకాతలు వస్తుంది, కానీ మనం హిట్ చేయలేదు. మనకంటే మనకి డేంజరస్ సిచ్యువేషన్లోకి తొయ్యలేదు అనమాట. అంటే కొన్ని సినిమాలు మీరు అబ్జర్వ్ చేస్తే, సినిమాలు కొన్ని దెయ్యం సినిమాలు అంటే చూస్తే మంత్రం ఒక ఇస్తారు, లేదనుకుంటే ఒక ఇది కడతారు, తాయెత్తు కడతారు. అది ఉన్నంతసేపు, చేతికి రక్ష ఉన్నంతసేపు ఆ దెయ్యం, ఆ ఎనర్జీ అక్కడ దాకా వస్తుంది, కానీ ఏం చేయలేదన్నమాట. అక్కడ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటుంది. సో అదే ఎందుకు, అక్కడ రక్ష కట్టబడి ఉంది కాబట్టి. అదేవిధంగా ఇక్కడ మన ఆరా స్ట్రాంగ్గా ఉంటే మన నెగిటివ్ ఎనర్జీ మనలోకి ఎంటర్ అవ్వలేదండి. ఇది చాలా పవర్ఫుల్. అంటే మీ చుట్టూ తిరుగుతుంటుంది మిమ్మల్ని ఏదైనా అంటే నష్టాల్లోకి తోయడానికి. కానీ ఆరా స్ట్రాంగ్గా ఉంటే, రక్ష స్ట్రాంగ్ ఉంటే మన నెగిటివ్ ఎనర్జీస్ వీక్ అవ్వాలి. అండ్ ఇంకోటి, మీ ఆరా స్ట్రాంగ్గా ఉంటే మీకు దిష్టి తగలదండి. దిష్టి కొంతమంది ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి వెంటనే ఎలా నేర్చబడిపోతారు అనమాట. అసలు కొంతమంది కాళ్ళు చేతులు పీకేస్తుంటే, బికాస్ అలా మీకు జరుగుతుంది అనుకుంటే. ఎగ్జాంపుల్ కూడా ఇంకోటి చెప్తాను. మన ఇంట్లో నెగిటివ్ టాక్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అదంతా మనం తీసుకుని బాడీ కూడా వీక్ అయిపోద్ది, డ్రైన్ అయిపోతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో భర్త ఎక్కువగా అగ్రెసివ్ అయిపోవడానికి ఒకే ఒక కారణం, భార్య అంటే గొడవ ఏదైనా అయ్యి ఉండొచ్చు, భార్య మాట్లాడేటువంటి కొన్ని మాటలు భర్త తీసుకోలేకపోవడం వల్ల అగ్రెసివ్ అయిపోయి, అంటే వీక్ అయిపోతూ ఉంటాడు. ఆ మాటను తీసుకోలేడు. అంటే ఆ నెగిటివ్ ఆరాలో, ఆ చట్రంలో ఎప్పుడైతే భర్తని భార్య తీసుకుని వెళ్తుందో, భర్త ఆటోమేటిక్గా వీక్ అయిపోతారు. వీక్ అయిపోయిన ప్రతి క్షణం సెన్స్ కోల్పోతారు. కొంతమంది అయితే పడిపోతారు, ఎందుకు వచ్చిందని చెప్పి పక్కకి. కొంతమంది అయితే లాగిపెట్టి కొడతారు, కోపం వచ్చేస్తుంది. ఎందుకు అని అంటే, కొన్ని ఎమోషన్స్ని మీరు హై కంట్రోల్లో తీసుకెళ్ళకూడదు. ఆ ఆరా మనిషి మీద ఎంత నెగిటివ్గా పనిచేస్తుందంటే, అవతల ఉన్నవాడి చేతిలో రాయి ఉందా, కత్తి ఉందా, ఇంకేమైనా ఉందా కూడా ఆలోచించుకోరు. అంటే ఇళ్లల్లో జరిగేటువంటి కామన్ సెన్స్ ఇది. అలానే వైఫ్ అండ్ హస్బెండ్దే తప్పు అయ్యి ఉండొచ్చు, తప్పు హస్బెండ్దే అయ్యి ఉండొచ్చు, మీ తప్పు అని చెప్పేసి చెప్పడానికి లేదు అక్కడ, హస్బెండ్దే అయ్యి ఉండొచ్చు. బట్ కొన్ని వర్డ్స్ ఆ నెగిటివ్ ఆరా ఫామ్ చేసేస్తుందండి, ఇంకా కమ్మేస్తుంది అంతే. కంటి ముందు కన్ను మిన్ను కనిపిస్తుంది అంటారు కదా, అలా ఆ నెగిటివ్ తోటి కమ్మేసిన తర్వాత ఏం చేస్తుంటారో కూడా అర్థం కాదు. ఆరాలో అంత పెద్ద పవర్ ఉంది. బాగా అండి. మీ ఆరా వీక్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఊరకనే డిస్టర్బ్ అవుతుంటారు, మాటిమాటికి డిస్టర్బ్ అవుతుంటారు. సో ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆరా స్ట్రాంగ్గా ఉంటే ఏమవుతుందంటే, మనల్ని ఎవరైనా హట్ చేసినా ఆ ఎనర్జీ మనకు టచ్ అవుతుంది అనమాట. అంత పవర్ఫుల్ అండి ఆరా అనేది, చాలా చాలా పవర్ఫుల్. అయితే ఈ ఆరా గురించి నేను ఈ వీడియో చేయబోతున్నా. సో మీరు ఏం చేయాలంటే, అసలు ఆరా అంటే ఏంటి? సింపుల్ అండి. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, మన ఆలోచనలకి ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఉంటుంది, మన ఎమోషన్స్కి, మన ఫీలింగ్స్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. థాట్స్ అండ్ ఫీలింగ్స్ కలిపి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. థాట్స్ ఆర్ ఎలక్ట్రికల్, ఫీలింగ్స్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. ఈ రెండు కలిసి మన చుట్టూ ఒక వైబ్రేషన్, అదే ఎనర్జీ ఫీల్డ్ అంటాం. మన ఎనర్జీ ఫీల్డ్ ఎలా ఉంటే, మళ్ళీ చెప్తున్నానండి, మీ యొక్క ఎనర్జీ ఫీల్డ్ బాగుంటే మీకు ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, అవకాశాలు వస్తాయి, డబ్బులు వస్తాయి, ఇలా చాలా వస్తాయండి. లాటరీ వచ్చే అవకాశం ఉంది, ఇలా రకరకాల. సో మీకు దీన్ని ఏమంటారంటే, తెలుగులో మీ శరీరం చుట్టూ ఒక
శక్తి క్షేత్రం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఆరా బాగుంటే మళ్ళీ చెప్తున్నానండి, ఇదేమన్నా శక్తి. ఆరా బాగోలేదు అనుకోండి, వ్యక్తిగా ఉంటారు, బాగుంటే శక్తిగా తయారవుతారు. వ్యక్తి నుంచి శక్తిగా ఎదగాలనుకుంటే మళ్ళీ చెప్తున్నాను, మీరు వ్యక్తిగా ఉండాలనుకుంటున్నారా, శక్తిగా ఉండాలనుకుంటున్నారా, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మీరు శక్తిగా ఎదగాలనుకుంటున్నారా, వ్యక్తిగా ఎదగాలనుకుంటున్నారా? శక్తిగా అని ఎదగాలనుకుంటే, వ్యక్తి నుంచి శక్తిగా అవ్వాలనుకుంటే ఆరా స్ట్రాంగ్ చేసుకోవాలి. ఆరా స్ట్రాంగ్ ఉంటే ఏమవుతుందంటే కష్టాలు నష్టాలు చూడండి, బాణం వదిలేరు అనుకోండి, మనం ఇలా ఏదైనా ప్రొటెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ బాణం టక్కన అక్కడికి వచ్చి మనకు తగలకుండా దానికి తగిలి ఇరిగి పడిపోద్ది. ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు పోలీసులు ఏదైనా ఎక్కడికి వెళ్ళేటప్పుడు సో ఫైరింగ్ చేసినప్పుడు కానీ అవతల రాళ్ళు ఏదైనా చెప్తే వీళ్ళు పెట్టుకుంటారు ప్రొటెక్షన్ షీల్డ్. ఆ విధంగా సో ఈ విధంగా ఆరా అంత పర్ఫెక్ట్ కాపాడుతుంది. అయితే మనకి ఇక్కడ ఏంటంటే ప్రతి మనిషి ఆరా ఈక్వల్గా ఉండదు. ఇంట్లో మీరు 5 ఉన్నారు అనుకోండి, 4 ఉన్నారు, 3 ఉన్నారు, ఏ ఒక్కల ఆరా ఈక్వల్గా ఉండదండి, ఏ ఒక్కలారా వీక్గా ఉండదు. ఇంకొకటి, ఎందుకు నా క్లాసెస్కి రావాలి అంటే, ఈ నెల 29వ తారీఖున మీరు ఇంట్లో 3 ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ వీళ్ళిద్దరు ఆరా బాగుంది, మీ ఆరా వీక్ ఉందనుకోండి, మీ ఆరా ఎనర్జీ, ఈ నెగిటివ్ ఎనర్జీ వీళ్ళిద్దరి మీద కూడా పడుతుంది అనమాట. సో అది అంటే కుళ్ళిపోయిన టమాటాని తీసుకొచ్చి బాగున్న టమాటాలు పడేసాం అనుకోండి, కొన్ని రోజులకి ఏమవుతుంది, కుళ్ళిపోయిన టమాటా వల్ల అన్ని టమాటాలు కుళ్ళిపోతాయి. కుళ్ళిపోయిన బంగాళదుంప పేస్ట్. అలాగే అదేవిధంగా మీ ఆరా వీక్ ఉందనుకోండి, మీ ఇంట్లో వాళ్ళ ఆరా కూడా డిస్టర్బ్ అవుతుంది అనమాట. సో ఈ ఆందోళన చేసేది ఏంటంటే ఆరాని ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అయితే ఆరా బట్టి జాగ్రత్త. ఆరాని డిస్టర్బ్ చేసేది ఏంటి, ఎమోషన్స్. ఎవరైతే మాటికి ఎమోషన్ అయిపోతుంటారో, కోపం, కొంతమంది ఎలా ఉంటారంటే బయట అందరితో, నన్ను చూడండి, అబ్జర్వ్ చేయండి, హాయ్ ఇది బయట, ఇంట్లో ఇది ఇంట్లో ఫేస్ అన్నమాట. సో బయట అందరూ ఏమనుకుంటారు, సార్ అబ్బా ఎంత అదృష్టవంతులు రాలి ఇంట్లో వాళ్ళు అని అనుకుంటారు. ఎందుకంటే బయట అందరితో నవ్వుతుంటుంటారు. ఇంట్లో వాళ్ళకి వచ్చేసరికి మీ ఆరా అంటే వాళ్ళ ఆరా వల్ల వీళ్ళ ఆరా కూడా డిస్టర్బ్ అయిపోయి ఊరకనే కోపం వస్తుంటుంది అనమాట. సో మీరు ఎవరైతే హైలీ ఎమోషనల్ అయిపోతుంటుంటారో, ఊరకనే కోపం, బాధ, అసూయ, ద్వేషం, వీటిని భావోద్వేగాలు అంటారు. సో అలా వచ్చిన వాళ్ళకి, అందుకే ఇంతకుముందు చెప్పాను, లా ఆఫ్ అట్రాక్షన్ ఎమోషన్ బాగోపోతే ప్రమోషన్ రాదు. సో ఇంకొకటి ఎనర్జీ సెంటర్, మీ ఎనర్జీ సెంటర్ కానీ పర్ఫెక్ట్గా లేకపోతే మీ ఆరా వీక్గా ఉంటుందండి. ఇంకోటి అంటే బ్యాలెన్సింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మనం లా ఆఫ్ అట్రాక్షన్లో కొన్ని ఏరియాస్ చెప్తాం, 4A: హెల్త్, రిలేషన్షిప్, కెరియర్, వెల్త్. ఈ 4 ఏరియాస్ బాగుంటే కూడా ఆరా బాగుంటుందండి. అండ్ ఇంకా మీరు తీసుకుంటే ఆరాని ఏ విధంగా అసలు ఫీల్ అవ్వచ్చా? ఎస్, ఫీల్ అవ్వచ్చు. బియాండ్ సీయింగ్ అంటే మన ఆరాని మనం చూడొచ్చు. మీరు కళ్ళు మూసుకుని, జాగ్రత్త అండి, మీరు కళ్ళు మూసుకుని ఏం చేయాలంటే ప్రశాంతం కళ్ళు మూసుకుని మీరు అబ్జర్వ్ చేస్తే, అంటే మీరు మీ చుట్టూ ఉన్నదాన్ని అబ్జర్వ్ చేస్తే, ఒకసారి కరెక్ట్ కళ్ళు మూసుకుని స్లోగా మీరు అబ్జర్వ్ చేస్తే మీ ఆరా మీకు కనిపిస్తుందండి. అలా కనిపించట్లేదని అంటే మీకు 3rd ఐ యాక్టివేషన్ జరగలేదన్న, అలా జరిగింది అని అంటే కనిపిస్తుంది 3rd ఐ యాక్టివేషన్ జరిగినట్టు. సో అంతా చక్రాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. చెప్పబోతున్నాను, మూలాధారం నుంచి సహస్రారం వరకు అన్ని అలైన్ అయితే ఆయన చెప్పినట్టు యాస్టీస్ జరుగుతుంది. ఒకవేళ అది మీకు కనిపించట్లేదు అని అంటే మీరు టూ మచ్ మెడిటేషన్లో ఉండాల్సినటువంటి అవసరం, బాధ్యత 2 ఉన్నాయి. మెడిటేషన్లో మాత్రమే మీరు ఏదైనా సాధించగలుగుతారు, మౌనంలో ఏదైనా సాధించుకోగలుగుతారు, దేన్నన్నా క్రియేట్ చేయగలుగుతారు, దాని రిజల్ట్గా కూడా మార్చుకొని చూపించుకోగలుగుతారు. జ్ఞానం రావట్లేదు సార్ అంటే నేను ఎందుకంటానండి, ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుందండి. ఇది ఎవరు చెప్పారు? బుద్ధుడు చెప్పారు. బుద్ధుని ఒకరోజు వచ్చి అడిగారు, ఏమండి గురువుగారు మనం ఎందుకు ధ్యానం చేయాలంటే, నాయన ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుందని చెప్పారండి బుద్ధుడు. రెండోది అంటే చాలా ఈజీగా కొన్ని విషయాలకి మనకు ఆన్సర్ దొరుకుతుంది. మనం ధ్యానం చేసిన తర్వాత జ్ఞానం వస్తుంది. జ్ఞానంలో మనం కొన్ని విషయాలు తెలుసుకుంటాం, దానికోసం ప్రయత్నం చేస్తాం, ఆటోమేటిక్ ఫలితం వస్తుంది. ఇది నిజం, ఇదొక్కటే నిజం. అందుకే అన్వర్ గారి క్లాసెస్కి వచ్చినటువంటి వాళ్ళు ఎందుకు సక్సెస్ అవుతున్నారని అంటే, ఆయన ఒక ట్రాన్స్లోకి తీసుకుని వెళ్తారు, ఆ జ్ఞానాన్ని నేర్పిస్తారు, దాని మీద ప్రయత్నం చేయమంటారు, ఫలితాన్ని చూపిస్తారు. 100%. ఇప్పుడు మన మొబైల్కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ వైరస్ తీసి యాంటీవైరస్ వేస్తాం. సో నేనేం చేస్తానంటే క్లాసెస్కి వచ్చిన ముందు వైరస్ తీసేసి యాంటీవైరస్ వేస్తే, ఆ వైరస్ ఏంటంటే నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ ఎనర్జీ, ఇవి పోవాలండి. అండ్ ఇంకా మీరు తీసుకుంటే నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తున్నాను, ఎనర్జీని నేను లైవ్లో నేను ప్రూవ్ చేస్తాను. ఎనర్జీ మీ చుట్టూ ఉంది, మీ ఆరా యొక్క ఎనర్జీ వీక్ ఉందా స్ట్రాంగ్ ఉందా నేను ప్రూవ్ చేస్తాను అనమాట. ఈసారి బ్యాచ్లో అందుకే దీని పేరు సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ స్టార్ట్ చేశాను. సో మీ ఆరా గురించి తెలుసుకోవాలనుకుంటే ఎస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సో ఇంకా ఫర్దర్ వీడియోస్లో ఇంకా ఆరాని ఎలా స్ట్రాంగ్ చేసుకో చెప్తాను. ఒక సింపుల్ టిప్ చెప్తాను ఈ వీడియోలో. ఆరాని మనం బాగా ఎనర్జైజ్ చేసుకోవడానికి ఏంటంటే, మళ్ళీ చెప్తున్నాను, బాతింగ్ సాల్ట్, క్లెన్సింగ్ సాల్ట్ అని ఉంటుంది, లేదా మన కల్లుప్పు ఉంటుంది కదా, దీంతో మనం స్నానం చేసినా కూడా మన ఆరా స్ట్రాంగ్ అవుతుంది. ఇలాంటి చాలా టిప్స్ ఈసారి జరగబోయే దాంట్లో నేను ప్రజెంట్ చేయబోతున్నాను. 29వ క్లాస్లో మళ్ళీ చెప్తాను. 29 చాలామంది ఫోన్స్ వస్తున్నాయి. 29వ బ్యాచ్
మళ్ళీ చెప్తాను ఎక్కడ ఉంటుందని అంటే ఆన్లైన్లో ఉంటుంది. ఏ ఊర్లో ఉంటుందని అడుగుతున్నారు, ఏ ఊర్లో కాదండి. సో ఎందుకంటే మన హైదరాబాద్లో జరిగింది కాబట్టి ఈసారి ఎక్కడ ఉంటుందని అడుగుతున్నారు చాలామంది. ఫోన్ కాల్స్ చాలా వస్తున్నాయి. సో హైదరాబాద్లో కాదు, ఆన్లైన్లో మళ్ళీ చెప్తున్నానండి. మీరు ఏ సిటీలో ఉన్న పబ్లిసిటీ పెంచుకోవాలనుకుంటే మళ్ళీ చెప్తున్నాను ఆ క్లాసెస్కి రండి. సో ఈ విధంగా అండి ఫైనల్గా చెప్పేది ఒకటేనండి. సో మనం ఈ ఆరాను కూడా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, స్కాన్ చేసుకోవచ్చు. ఆరా ఎలా ఉంటుంది అనేది నేను బ్యాచ్లో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి చూపించడం వల్ల వాళ్ళకి అర్థమవుతుంది. ఎనర్జీని ఎప్పుడైతే మనం ఫీల్ అవుతామో ఎనర్జీని అప్పుడే అట్రాక్ట్ చేయాలి. వెన్ యూ ఫీల్ ఎనర్జీ యూ విల్ అట్రాక్ట్ ద ఎనర్జీ అనమాట. ఇది రియల్లీ ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.